So once again repeat the story. సో టుడే మనం డిస్కస్ చేసేది ఏంటంటే అడ్వాన్స్డ్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో లైనక్స్ లో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రీవియస్ గా ఎక్స్ప్లోర్ చేశాను. గ్రెప్ అంటే ఏంటి, ఫైండ్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, టాక్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడ మనం కిందకి వస్తే గ్రెప్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. సో వై డూ వి యూస్ గ్రెప్, ఎందుకు మనం యూస్ చేస్తాము. సో మనం ఎందుకు యూస్ చేస్తామంటే వితౌట్ గ్రెప్ ని యూస్ చేస్తే వీ నీడ్ టు మాన్యువల్లీ స్క్రోల్ ద ఎంటైర్ ఫైల్, then we need to find our matching criteria. But while you are using the grep command, it easily pick from the big file, then we are able to analyze in easy way, right? So that is the one thing. This speed ఎలా ఉంటది, like precision ఎలా ఉంటది, find exact error message. So suppose నాకు కీవర్డ్ ఉంది, ఏంటి, నా లాగ్ ఫైల్ ఉంది, నా లాగ్ ఫైల్ నేను ఎర్రర్ ఫైండ్ అవుట్, ఎర్రర్ అనే ఒక కీవర్డ్ తో 5 లైన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దెన్ స్టాక్ ట్రేసెస్ ఐపీ అడ్రస్, దాన్ని మనకి స్టాక్ ట్రేసెస్ లో కానీ ఐపీ అడ్రస్ తో ఏ వర్డ్ అన్నా మనము చెక్ చేసుకోవచ్చు. సో పైప్ లైన్ పవర్ ఎలా ఉంటుంది కంబైన్ విత్ ద. సో ఇప్పుడు ఈ పైప్ లైన్ అంటే ఏంటి, పైప్ లైన్ బేసిక్ పైప్ లైన్ అంటే ఏంటి, సో వి నో రైట్ పైప్ లైన్, వి నో పైప్ లైన్ వేర్ యూ కెన్ సీ పైప్ లైన్ ఇన్ రెగ్యులర్ లైఫ్ ఇన్ హోమ్, వాటర్ పైప్ లైన్, లైక్ ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ ఎలా ఉంటుంది బేసిక్ ఒక్కొక్క పైప్. సో ఒకే పైప్ ని యూజ్ చేయాలి కదా. సో వీ నీడ్ టు n నెంబర్ ఆఫ్ జాయింట్స్, రైట్. సో some bends will using T bends, L bends, U bends also they can use. So here also in the pipeline, ఇక్కడ పైప్ లైన్ మాట్లాడుకుంటున్నాం ఏంటంటే మనం ఒక కమాండ్ తో వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు రిజల్ట్ కోసం వీ కెన్ యూజ్ ద n నెంబర్ ఆఫ్ అదర్ కమాండ్స్ ఆర్ అదర్ ఆర్గ్యుమెంట్స్, అదర్ కమాండ్స్ కానీ, సో అదర్ ఆర్గ్యుమెంట్స్ కానీ మనం కంబైన్ చేసి ఒక అవుట్పుట్ బయట తీసుకురావడానికి ఒకే కమాండ్ యూజ్ చేస్తాం అనుకోండి, దాన్ని పైప్ లైన్ అంటాం. ఓకేనా. గ్రెప్ అండ్ ఎప్పుడైతే మనకి స్టాండింగ్ లైన్ కనిపిస్తుందో దాన్ని పైప్ అంటాం అనమాట. సో పైప్ కనెక్షన్ తో మనం వీఆర్ కంబైన్ విత్ ద అదర్ కమాండ్స్ యాజ్ వెల్. ఓకే, అది పైప్ లైన్ అంటే. సో ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది యూజర్ రిజెక్ట్స్ టు ద సచ్ కాంప్లెక్స్ ప్యాటర్న్ లైక్ ఐపీ అడ్రస్, ఈమెయిల్ పోర్ట్స్. సో ఎవ్రీథింగ్ వీఆర్ ఏబుల్ టు యూజింగ్ ఫర్ ద గ్రెప్ కమాండ్. ఓకేనా. సెక్యూరిటీ ఆడిటింగ్, సో స్కాన్, సో ఆర్ ద లాగ్స్ ఫైల్ ఫర్ ఫెయిల్. సో ఇప్పుడు మనము ఆడిట్ ఫైల్స్ ఉంటాయి, ఆడిట్ ఫైల్స్ ఫెయిల్ అయినాయి, లైక్ లాగిన్ కానీ, ఎస్ఎస్హెచ్ బఫర్ ప్రాసెస్ అటెంప్ట్స్ కానీ, సో అవన్నీ కూడా గ్రెప్ ని యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. సో వెన్ టు యూజ్ ద గ్రెప్, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ వాట్ అంటున్నాము, వై అంటున్నాము, వెన్ అంటున్నాము అనమాట. సో డబ్ల్యూ క్వశ్చన్స్, ఓన్లీ డబ్ల్యూ క్వశ్చన్స్ 3, వాట్, వై, వెన్. ఇది 3 తెలుసుకుంటే సరిపోతుంది. ఏ కమాండ్ అయినా ఈ 3, ఏ సబ్జెక్ట్ కైనా ఈ 3. వాట్ దాని గురించి తెలుసుకోవాలి, ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేస్తామో తెలుస్తుంది. సో అంతే అన్నమాట. సో 3 క్వశ్చన్. నా కమింగ్ టు దట్ సింటాక్స్. సో సింటాక్స్ ఎలా ఉండాలి బేసిక్ గా. సో ఏ కమాండ్ కైనా సరే వీ కెన్ యూజ్ ద ప్రాపర్ సింటాక్స్. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ బి వర్క్. సో లైక్ గ్రెప్ అని ఇచ్చాము. గ్రెప్ తర్వాత ఏముంది, ఆప్షన్ అంటే, సో ఆప్షన్ అంటే ఏంటి, సో ఆప్షన్స్ అంటే ఏంటి బేసిక్ గా, అది ప్యాటర్న్. సో అది కీవర్డ్ ప్యాటర్న్. సో ఎప్పుడైతే గ్రెప్ ఇచ్చామో దెన్ ఫాలోడ్ బై ద ఆప్షన్ ఇన్ ద సెన్స్ ఆర్గ్యుమెంట్స్. సో -i కానీ, -l, -m, -t, -r, ఇవన్నీ కూడా ఆప్షన్స్ అంటాం అన్నమాట. నౌ కమింగ్ టు ద ప్యాటర్న్. సో ప్యాటర్న్ అంటే వాట్ ఆర్ ద కీవర్డ్ మీ రిక్వైర్డ్. సో లేకుంటే ఆ పర్టికులర్ ఫైల్ పాత్ ఏంటి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఫైల్ ఎక్కడ ఏ ఫైల్ లో చేయాలనుకుంటాం. సో దాన్ని మనం గ్రెప్ సమ్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ. సో ఏమి ఎగ్జాంపుల్ చెప్పాము ఇక్కడ మనము. సో గ్రెప్ ఇక్కడ ఏం చెప్పాము, మనకు ఆప్షన్ ఇచ్చాము ఫస్ట్. సో ఇక్కడ ఏమి ఆప్షన్ ఏం లేదు, జస్ట్ ప్యాటర్న్ ఇచ్చాము. ఏం ప్యాటర్న్ ఇచ్చాము, గ్రెప్ సింగిల్ కోట్. ఎప్పుడైతే మనం గ్రెప్ అని ఫైండ్ చేస్తున్నామో ఒక సింగిల్ కోట్ అని డబుల్ కోట్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. గ్రెప్ లైఫర్, సో సారీ కోట్ ఎర్రర్ అని ఇచ్చాడు, సింగిల్ కోట్ ఎర్రర్ అని ఇచ్చాను. అంటే ఏంటి, ఈ కీవర్డ్ ని ఈ పర్టికులర్ ఫైల్ లో నాకు ఫైల్ చేసి పెట్టు. ఓకేనా. గ్రెప్ ఈ కీవర్డ్ అండ్ ఈ ఇది పాత్ అనమాట. సో ఈ పాత్ ఎలా తెలుస్తుంది మనకి, సో మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేద్దాం ఎక్కడ, ఎప్పుడైతే లైనక్స్ అక్కడెక్కడ చెప్పుకున్నామో. సో ఏ పర్టికులర్ డైరెక్టరీలో ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. సో వేర్ లాగ్ అనేది ఏంటి, ఇక్కడ ఓన్లీ లాగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
ఇది ఏంటి, ఇది అప్లికేషన్ కి సంబంధించిన లాక్స్ అన్నమాట. ఇది అప్లికేషన్ అనే యాప్. ఈ యాప్ లో మనకు అప్లికేషన్ లాక్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఫైల్ నేమ్. అప్లికేషన్ డాట్ లాగ్ అనేది ఫైల్ నేమ్ ఆప్షన్. అప్లికేషన్ అనే ఫైల్ నేమ్ మనం సో ఈ ఎర్రర్ మనం ఫైండ్ చేస్తున్నాము. వేర్ లాగ్ యాప్ అప్లికేషన్ లాగ్ అనేది ఫైల్ నేమ్ అన్నమాట. సో ఈ ఫైల్ లో వీఆర్ ఏబుల్ టు ఫైండ్ యూజింగ్ ఆఫ్ ద గ్రెప్ కమాండ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనము వీ కెన్ పాస్ ద ప్యాటర్న్, రైట్? సో ఏమైనా ప్యాటర్న్ ఇచ్చాము, ఎర్రర్ అని ఇచ్చాము. సో ఎర్రర్ అని ఇస్తే ఓన్లీ అది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ ఫెచ్ చేస్తుంది? ఓన్లీ ఎప్పుడైతే మనము అలా కేస్ సెన్సిటివ్ ఇచ్చామో, సో ఓన్లీ ఆ పర్టికులర్ థింగ్ మాత్రమే ఫెచ్ చేస్తుంది. సో క్యాప్స్ తో ఆ ఓడి అయి ఉందో ఆ ఓడి మాత్రమే ఫెచ్ చేస్తుంది. నేను అలా కాకుండా కేస్ సెన్సిటివ్ ని ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నాకు ఎర్రర్ అనేది లైక్ స్మాల్స్ లో ఉన్నా, క్యాప్స్ లో ఉన్నా, మిక్స్డ్ లో ఉన్నా, ఎలా ఉన్నా అసలు ఎర్రర్ అనే కీబోర్డ్ ఉంటే చాలా డిస్ప్లే చేయని చెప్తున్నా. సో దానికోసం నేను ఏ ఆర్గ్యుమెంట్ యూజ్ చేయాలంటే grep -option I అనమాట. -option in the sense case sensitive ignorance, then view the error particular file name. సో నెక్స్ట్ grep-rn అని ఇచ్చాను. rn అంటే ఏంటి? సో ఇక్కడ మీకు నేను ఆల్ ఇంపార్టెంట్ ఫ్లాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఏ ఫ్లాగ్ ఎందుకు యూజ్ చేయాలి, ఓకేనా? -i కేస్ సెన్సిటివ్. ఇప్పుడు ఏదైనా నాకు నా సర్చింగ్ క్రైటీరియా అనేది కేస్ సెన్సిటివ్ గా ఉండాలి అంటే దెన్ ఐ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ -i. అలా కాకుండా షో ద లైన్స్ టెల్స్ యువర్ ఎగ్జాక్ట్లీ వేర్ ద మ్యాచింగ్ ఈజ్. సో ఈ పర్టికులర్ ఏ లైన్ దగ్గర మ్యాచ్ అయ్యింది. సో ఎంటైర్ ఫైల్ లో ఈ పర్టికులర్ ఎర్రర్ అనేది ఏ లైన్ దగ్గర వచ్చింది. సో దట్ ఈస్ యూజింగ్ ఆఫ్ -n అనమాట. సో n ఇన్ ద సెన్స్ లైన్ నెంబరింగ్, ఓకేనా? -r ఇన్ ద సెన్స్ రికర్సివ్లీ, v ఇన్ ద సెన్స్ ఇన్వర్ట్ మ్యాచ్. సో ఇన్వర్ట్ మ్యాచ్ ఎలా చేస్తాము డీబగ్ అని చెప్పేసి. -c అనేది కౌంట్. సో ఎన్ని టైమ్స్ ఆ ఎర్రర్ మెసేజ్ అనేది అక్కర్ అయ్యింది పర్టికులర్ థింగ్ లో. -l ఇన్ ద సెన్స్ లిస్ట్ ఫైల్స్. సో లిస్ట్ ఆఫ్ ద లాంగ్ లిస్టింగ్ లైక్. -a అనేది ఏంటంటే ఆఫ్టర్ ద లైన్. -b అనేది బిఫోర్ ద, అంటే ఒక ఎర్రర్ లైన్ పట్టుకున్న తర్వాత నాకు ఆఫ్టర్ ఒక 5 లైన్స్ డిస్ప్లే చేయాలి. ఈ ఎర్రర్ తర్వాత ఆఫ్టర్ ఇవి. అలాగే నాకు ఎర్రర్ తర్వాత బిఫోర్ ఉంది, ఎర్రర్ తర్వాత వచ్చిన బిఫోర్ 5 లైన్స్ డిస్ప్లే చేయాలి. సో అలా అన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఫ్లాగ్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే కొన్ని ర్యాపిడ్ గా యూజ్ చేసే ఫ్లాగ్స్ అన్ని కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను, ఓకేనా? -e ఎక్స్టెండెడ్ రెజెక్ట్స్, -w హోల్ వర్డ్, సో -o ఓన్లీ మ్యాచింగ్. సో ఓన్లీ మ్యాచింగ్ అయిన క్రైటీరియా. కలర్, సో హైలైట్ ద మ్యాచ్ టెక్స్ట్ ఇన్ ద టెర్మినల్ అవుట్పుట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ థింగ్ ని మనం కలర్ తో హైలైట్ చేసుకుంటాం, ఓకే? -m మ్యాక్స్ కౌంట్. సో ఇవన్నీ కూడా మనకి ఫ్లాగ్స్ అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, అది ఆ పర్టికులర్ గ్రెప్ కమాండ్ గురించి చెప్పుకున్నాము, ఎందుకు యూజ్ చేస్తాం చెప్పుకున్నాము, ఎక్కడ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు రియల్ టైమ్ సినారియో చూస్తే ప్రొడక్షన్ లాగ్ అనాలిసిస్. ఇక్కడ ఏం చేస్తున్నాము, సో అప్లికేషన్ థ్రోయింగ్ ద 500 ఎర్రర్. సో 500 ఎర్రర్ అనేది వచ్చింది మనకి. ఫైండ్ దమ్ ఇమీడియట్లీ. ఇప్పుడు మనం 500 ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వీ కెన్ రిసీవ్ ఏ పేజర్ డ్యూటీ అలర్ట్ at 2 AM. సో user are reporting the application is returning the HTTP 500 error. So you SSH into the production server. So SSH అంటే ఏంటి? సరే ఆ వర్డ్ మీనింగ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు యూ SSH into the production server అన్నది అంటే ఏంటి? సో దానికి మీనింగ్ ఏంటి? సో నువ్వు నీ ప్రొడక్షన్ నీకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి చూడమని చెప్తున్నాను అనమాట. సో వీ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ లాగ్ లైన్స్. యూ నీడ్ టు ఫైండ్ ద ప్రాబ్లం ఫాస్ట్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము ఆ ప్రాబ్లం ఏంటో అనలైజ్ చేయాలి. సో దాంట్లో ఏమనిస్తాం, ఎప్పుడైతే మనకి ఇలాంటి ఎర్రర్ వచ్చిందో, సో మనకి ఏదైనా కన్సోల్ మీద సమ్ ఎర్రర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం లాగ్ ఫైల్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తాము, grep-in ఎర్రర్ అని చెప్పేసి మనకు ఏ ఫ్లాగ్ కావాలో మన రిక్వైర్మెంట్ ఫ్లాగ్ ఇచ్చేసుకొని
మనం ఆ పర్టికులర్ థింగ్ అనేది తీసుకుని అనలైజ్ చేస్తాం అనమాట. ఎందుకు అక్కడ చెప్తుంది అనమాట ఎర్రర్ ఎందుకు వచ్చిందని, నల్ పాయింటర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పింది. సో ఇక్కడ ఈ పర్టికులర్ జావా ఫైల్లో సమ్ పాయింటర్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ కాలేదు, సో అందుకనే నేను ప్రాసెస్ చేయలేకపోతున్నా అని చెప్పేసి టైమ్ అవుట్ ఎర్రర్ అని చెప్పి చూపించింది. సో దాన్ని బేస్ చేసుకుని మనము ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎర్రర్ని బేస్ చేసుకుని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక సిచ్యువేషన్. సో నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ ఏముంది, డెవసెకాప్స్ టీమ్ ఏం చేస్తుంది, ఎస్ఎస్హెచ్ బ్రూట్ ఫోర్స్ డిటెక్షన్. సో అలాంటి టైంలో ఏం చేయాలి, సో అప్పుడు ఫెయిల్ అయ్యింది. సో పాస్వర్డ్ రిలేటెడ్ థింగ్స్ ఎస్ఓసి సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ అని చెప్పేసి సంథింగ్ ఎర్రర్ ఏదో వచ్చింది. సో దానికోసం ఏం చేయాలి, సో ప్రీవియస్ కి ఏమని చెప్పాము మనము, ఏదైతే ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ బేస్ చేసుకుని కీవర్డ్ తో మనం ఫైండ్ చేస్తాం గ్రెప్ ఫెయిల్డ్ పాస్వర్డ్. సో ఫెయిల్డ్ పాస్వర్డ్ అనే కీవర్డ్ ఎక్కడ ఉందో దాన్ని వర్డ్ కౌంట్ వచ్చి ఇన్నిసార్లు ఉందని చెక్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనము ఏ పర్టికులర్ థింగ్ అయినా సరే ఆ లాగ్ ఫైల్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ కమాండ్ ఇస్తాము, తర్వాత ప్యాటర్న్ ఇస్తాము, నెక్స్ట్ ఆ పర్టికులర్ ఫైల్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్తాము. సో ఎప్పుడైతే ఇగో చూడండి, ఇక్కడ చూడండి, సో ఇక్కడ గ్రెప్ అని ఉంది, గ్రెప్ తర్వాత ఫెయిల్డ్ పాస్వర్డ్ అని చెప్పాము. సో అది ఎక్కడ ఉందని చెప్పాము, వేర్ లాగ్ అథెంటికేషన్ లాగ్ అనే ఒక ఫైల్లో ఉంది. ఇక్కడ మనం ఏం చెప్పాము, ఫార్వర్డ్ స్లాష్ కదా ఇది. సో ఇచ్చామంటే ఏంటంటే ఈ కమాండ్ ఇక్కడతో ఎండ్ అవ్వలేదు, కంటిన్యూషన్ ఉంది అని చెప్పాను అనమాట. సో తర్వాత ఏం చెప్పాము మనము, ఇది పైప్ అంటే సో వీఆర్ కంబైనింగ్ ద అనదర్ ఎక్స్ప్రెషన్. సో ఇంకో కమాండ్ తో కంబైన్ చేస్తున్నాం. సో గ్రెప్ ఇన్ ద గ్రెప్, సో గ్రెప్ లో గ్రెప్ చేస్తున్నాం మళ్ళీ, గ్రెప్ -oe. సో సమ్ గివ్ ద ప్యాటర్న్, సో సర్చింగ్ ప్యాటర్న్ ఇచ్చేసాము. నెక్స్ట్ మళ్ళీ కూడా ఇక్కడ మనం కంటిన్యూషన్ ఇచ్చాము. నౌ యూజింగ్ ద అనదర్ పైప్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, సార్టింగ్ చేస్తాము. సార్ట్ మళ్ళీ ఇంకో పైప్ ఇచ్చి యూనిక్ సార్ట్ అంటే సో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏదైనా కావచ్చు. సో యూనిక్ కౌంట్ తీసుకుంటున్నాము. సార్ట్ -r అని ఇస్తున్నాను మళ్ళీ. సో రికర్సివ్ గా కౌంట్ తీసుకుంటున్నాను. అండ్ -10. సో ఇక్కడ మనకి ఎన్ని కమాండ్స్ వచ్చినాయి మొత్తం, ఒకే సింగిల్ కమాండ్ లో ఎన్ని కమాండ్స్ ఇన్వాల్వ్ చేసాం మనము, గ్రెప్ ఇన్ ద గ్రెప్, ద సార్ట్, యూనిక్, సార్ట్, హెడ్. సో టోటల్ గా 5 కమాండ్స్ ని ఇంక్లూడ్ చేసాం దీంట్లో. సో అప్పుడు మనకి రిజల్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, క్లియరా? సో నెక్స్ట్, సో ఇది గ్రెప్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ మనం మాట్లాడుకునే కమాండ్ ఏంటంటే ఫైండ్. సో వాట్ ఈస్ ద ఫైండ్ కమాండ్ ఎందుకు, ఇప్పుడు సర్చ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఇప్పుడు మనము ఫైల్స్ ని కానీ డైరెక్టరీస్ ని కానీ సెర్చ్ చేయాలనుకున్నప్పుడు సో ఫైండ్ యొక్క లైక్ ఇదేంటి అదేమో లైన్స్ మ్యాచింగ్ కండిషన్ ఇస్తుంది. బట్ ఫైండ్ ఏం చేస్తున్నాము, we need to know the some file name. So but we need to know the entire path, then we can use the find command. So we need to know the file, so we need to get the file size. So we need to get the file size, then we need to go for the find command. So ఇక్కడ ఏం చేస్తున్నారు, the find commands searches for all files and directories in directory hierarchy based on the multiple criteria. సో ఇది ఫైండ్ అనేది ఎలా ఫైండ్ యూజ్ చేస్తాము అంటే, సో విత్ ఫుల్ మల్టిపుల్ క్రైటీరియా అంట, నేమ్, టైప్, సైజ్, మోడిఫికేషన్ టైం, పర్మిషన్, ఓనర్ అండ్ మోర్. సో ఏదైనా సరే మనం యూజ్ చేసి ఫైండ్ ద్వారా ఆ పర్టికులర్ థింగ్ ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అన్లైక్ గ్రప్ విచ్ సర్చ్ ఇన్సైడ్ ద ఫైల్ కంటెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అన్లైక్ గ్రప్ ఎందుకోసం యూజ్ చేస్తున్నాము, సో ఫైల్ లోపల మనము డూయింగ్ ద సమ్ లైక్ అనాటమీ, లైక్ పోస్ట్ మార్టం, సంథింగ్ లైక్ దట్. ఫైల్లో మనము ఏమైతే ఫైండ్ చేయాలనుకుంటున్నామో అనాటమీ థింగ్స్ ఎక్కడ చేస్తున్నాము, గ్రప్ లో చేస్తున్నాము. అదే ఫైల్ మీద చేయాలనుకుంటేనేమో ఫైల్ లోపల చేయాలనుకుంటే గ్రప్. అంతే, 2 థింగ్స్. ఫైల్ మీద వర్క్ చేస్తే ఫైండ్, ఫైల్ లోపల ఇన్సైడ్ ద ఫైల్ చేస్తే సో ఫైల్ ఆన్ మీద చేస్తే కరెక్ట్, ఫైల్ మీద వర్క్ చేసామంటే ఫైండ్, సో ఫైల్ లోపల చేసామంటే గ్రెప్. అంతే. ఓకే, లైక్ ఇన్సైడ్ ద కంటెంట్, find searches the file system itself. It is the
primary tool for the disk management, security auditing, like anatomic cleanup. So automated cleanup and deployment tasks. సో ఇక్కడ ఏమేం చేస్తుంది ఈ ఫైండ్ ద్వారా మనం ఏమేం చేయొచ్చు, డిస్క్ మేనేజ్మెంట్ చేయొచ్చు, సెక్యూరిటీ ఆడిటింగ్ చేయొచ్చు, లైక్ ఆటోమేటెడ్ క్లీనప్ చేయొచ్చు, థింగ్ డిప్లాయ్మెంట్ టాస్క్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఫైండ్ అనేది అర్థమైంది కదా, వాట్ ఈస్ ఫైండ్ అనేది అర్థమైందా? నా వై డు యూ వి యూజ్ ఫైండ్? సో ఇప్పుడు మనం ఫైండ్ ఎందుకు యూజ్ చేస్తాము డిస్కస్ చేయాలి. సో ఫైండ్ ఎందుకు యూజ్ చేస్తాము? సో ఇప్పుడు మనం ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ ఫేసెస్ దీస్ సిచ్యువేషన్స్ రెగ్యులర్లీ. సో డెవాప్స్ ఇంజనీర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి, సో లైనక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడలేదు కాబట్టి, సో ఈ రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్స్ ఏముంటాయి? డిస్క్ ఫుల్ అలర్ట్. సో యూ నీడ్ టు ఫైండ్ ద విచ్ లార్జ్ ఫైల్ ఆర్ ఈటింగ్ ద డిస్క్ స్పేస్. సో ఇప్పుడు నీకు సపోజ్ నీ యొక్క డిస్క్ స్పేస్ అనేది ఫుల్ అయిపోయింది. సో డిస్క్ స్పేస్ ఫుల్ అయిపోయినప్పుడు ఏ పర్టికులర్ ఫైల్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, అన్నెసరీ ఫైల్స్ ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాయా, సో రిక్వైర్డ్ ఫైల్స్ తీసుకుంటున్నాయా, ఏది మనకి ఎక్కువ. సో దీని సింటాక్స్ వచ్చేసి ఫైండ్ నేమ్ అన్నమాట. సో నేమ్ తో ఫైండ్ చేయడం, ఇది వచ్చేసి సైజ్ తో ఫైండ్ చేయడం, ఇది వచ్చేసి మనకి డిలీటెడ్. సో ఓల్డ్ ఎం టైమ్ అంటే టైం బేస్డ్. సో టైం బేస్డ్ లో డిలీట్ అయిన ఫైల్స్ ఏమున్నాయో వాటిని కూడా మనం ఫైండ్ చేయొచ్చు. ఓకేనా, డిలీటెడ్ ఫైల్స్ ఎలా ఫైండ్ చేస్తాం? ఆల్ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్స్. ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటి, దాంట్లో ప్లాట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాము? ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. దాని సింటాక్స్ ఎలా ఉంది? గ్రెప్ సింటాక్స్, గ్రెప్ ప్యాటర్న్ ఆప్షన్, గ్రెప్ ఆప్షన్ ప్యాటర్న్. ఓ ఇక్కడ వచ్చేసి ఫైండ్ సింటాక్స్ అడుగుతారు. సింటాక్స్ ఫైండ్ యాక్షన్స్. ఓకే, అక్కడేమో అక్కడ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఐఫన్ నేమ్ అంటే ఏంటి? సో ఐఫన్ నేమ్ అనేది సర్చ్ బై ద ఫైల్ నేమ్ సపోర్టెడ్ వైల్డ్ కార్డ్స్ లైక్ స్టార్, లైక్ క్వశ్చన్ మార్క్, దిస్ పైప్. ఓకేనా, ఫైండ్ ఐఫన్. సో తర్వాత ఐ నేమ్ ప్యాటర్న్. సో ఐ అంటే ఏంటి? సో ఐ అంటే ఇన్ ద సెన్స్ కేస్ సెన్సిటివ్, రైట్? ఎప్పుడైతే ఐ వచ్చిందో మనకి ఇన్సర్ట్ అంటారు, లేదంటే కేస్ సెన్సిటివ్ అంటారు అనమాట. సో ఇన్సర్ట్ అనేది ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సర్ట్ గా మాట్లాడుకుంటాం. ఇక్కడ వచ్చేసి కేస్ సెన్సిటివ్. సో నెక్స్ట్ వచ్చి ఐఫన్ టైప్ అంటే, సో ఐఫన్ టైప్ దేనికోసం యూజ్ చేస్తాం మనము? సో టైప్, సో వీ నీడ్ టు స్పెసిఫై లైక్ దట్ ఈస్ ఇన్ ఫైల్ డైరెక్టరీనా, దాన్ని ఏ ఫైల్ నే పట్టుకోవాలనుకుంటున్నావా, లేకుంటే డైరెక్టరీని పట్టుకోవాలనుకుంటున్నావా, సో దేన్ని ఫైండ్ చేయాలనుకుంటున్నాం. సో దాన్ని వీ కెన్ గివ్ ఇట్ యాజ్ అన్ ఐఫన్ టైప్. ఎఫ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఫైల్స్, ఐఫన్ డి ఇన్ ద సెన్స్ ఓన్లీ డైరెక్టరీస్. నెక్స్ట్ ఐఫన్ సైజ్ ఇన్ ద సెన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ద ఫైల్. సో ఐఫన్ సైజ్ ఐఫన్ 1K. సో 1K అంటే 1 KB ఫైల్స్ మాత్రమే పట్టుకోవాలి ఐఫన్ కే. సో ఐఫన్ ఎం టైమ్ ప్లస్ 7 అంటే ఏంటి? సో ఐఫన్ ఎం టైమ్ అంటే మోడిఫైడ్ మోర్ దెన్ 7 days ఎగో. ఓకేనా, మోడిఫైడ్ మోర్ దాన్ 7 days ఎగో అంటే మోడిఫికేషన్స్ జరిగిన 7 days ఎగో జరిగిన ఫైల్స్ అన్నిటిని నాకు డిస్ప్లే చేసి మనం చెప్తున్నాను. నెక్స్ట్ ఐఫన్ ఎం టైమ్ ఐఫన్ ఎల్ అని ఇస్తున్నాను. ఐఫన్ ఎల్ అని ఇస్తే మోడిఫైడ్ దెన్ లాస్ట్ 24 hours. లాస్ట్ 24 hours అనేది ఐఫన్ ఎల్ తో 1 తో సారీ ఐఫన్ 1 తో మెన్షన్ చేస్తాము. అదే ఏ టైం ప్లస్ 30 అంటే యాక్సెస్ మోర్ దాన్ 30 days. ఐఫన్ యూజర్, సో ఐఫన్ యూజర్ సెన్స్ ఫైల్ ఓన్డ్ బై ద స్పెసిఫిక్ యూజర్. ఆ యూజర్ ఎవరు, ఈ ఫైల్ కి యూజర్ ఎవరు. నెక్స్ట్ ఐపిఆర్ ప్రెమ్. సో ఐప్రెమ్ లైక్ ఐఫన్ 400 ఫైల్ విత్ ఎస్ఐడి. సో ఎస్ఐడి అంటే ఏంటి? మనకి సూపర్ యూజర్ ఐడి అనమాట. సో యూజర్ ఐడి సెక్యూరిటీ రిస్క్ చెక్. సో దానికోసం యూజ్ చేసే కమాండ్ ఇది. నెక్స్ట్ ప్రెమ్, ఇదంతా ఎస్ఐడి రిలేటెడ్ కమాండ్స్. నెక్స్ట్ ఐఫన్ ఎంటీ. సో ఎంటీ ఫైల్స్ ఆర్ డైరెక్టరీ. సపోజ్ నీ దగ్గర డైరెక్టరీలో సో ఏవైతే ఎంటీ ఫైల్స్ ఉన్నాయి, ఎంటీ డైరెక్టరీస్ ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ఫర్ ద కమాండ్ యాజ్ ఎన్ ఐఫన్ ఎంటీ. Hyphen nowhere file nowhere then the reference file. Next exec. So exec in the sense run command on each found file. So ఇది exec command. Next delete. So delete in the sense delete the found files used
కేర్ఫుల్లీ. సో డిలీట్ అనేది మనం కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ప్రింట్ అనేది ప్రింటబుల్. నెక్స్ట్ మ్యాథ్స్ డెప్త్. సో సచ్ ఓన్లీ ఎన్ లెవెల్ డెప్త్. సో ఎంత లోపలికి వెళ్ళి లైన్స్ లోపల నుంచి చేయాలి అనేది. సో స్కిప్ ఫర్ ద ఎన్ లెవెల్. వచ్చిపోతాం ఓకేనా. సో ఓకే, సో ఇది వచ్చేసినప్పుడు మనము సినారియోస్ గురించి మాట్లాడుకుంటే రియల్ టైమ్ సినారియోస్. ఇప్పుడు సినారియో గురించి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవాలి మనము? సో డిస్క్ స్పేస్, ఫైండ్, ఇక్కడ ఈ సినారియో ఎక్కడ ఉంది, ఫైండ్ అండ్ క్లీన్ లార్జ్ ఫైల్ ఇమీడియట్లీ. సో ఇప్పుడు నాకు సర్వర్ డిస్క్ స్పేస్ అనేది అట్ 98% వచ్చేసింది. సో 98% వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, ఫైండ్ అండ్ క్లీన్ అప్ లార్జ్ ఫైల్ ఇమీడియట్లీ. సో AWS లో క్లౌడ్ వాచ్ అలర్ట్ ఫైల్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు EC2 disk usage 98%, then it is an it's 100%. The application crash. So you have 5 minutes to free up space. మీకు 5 నిమిషాల టైం ఉంది. సో అలా చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? సో you SSH into the find located the. ఇప్పుడు ఏం చేయాలి, SSH కాన్ఫిగ్ ఇదో పర్టికులర్ సర్వర్ కనెక్ట్ అవుతాము. కనెక్ట్ అయిన తర్వాత మనం ఏమైనా ఫైండ్ ప్యాటర్న్ ఇస్తాము. ఫైండ్ ఎక్కడ ఫైండ్ చేస్తున్నాము, రూట్ లో. సో పార్ట్ ఆఫ్ రూట్ టైప్ వచ్చేసి ఫైల్ ఐఫన్ టైప్ అండ్ ఐఫన్ సైజ్. ఇక్కడ మనం ఐఫన్ సైజ్ ఎంత 100+ MB. ఎప్పుడైతే మనం డిస్ప్లే చేయమన్నామో ఆ కంటెంట్ మొత్తం డిస్ప్లే చేస్తుంది. సో దాన్ని బట్టి మనము ఫిల్టరింగ్ చేయాలి. నెక్స్ట్ సినారియోలో సో నెక్స్ట్ ఫైండ్ వేర్ లాగ్ ఆర్కైవ్. సో ఆర్కైవ్ ఇన్ ద సెన్స్ ఐఫన్ టైప్ ఐఫన్ ఎఫ్ ఎం టైమ్ +30 లో +30 అంటే ఏంటి, ఐఫన్ ఎం టైమ్ +30 అంటే సో డిలీట్ లాగ్ ఫైల్స్ ఓల్డర్ దెన్ ద 30 days. సో 30 days లో డిలీట్ అయిన ఫైల్స్ ఏముంటాయి, లేకుంటే ఎం టైమ్ లో ప్రింట్ అయిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అటు మొత్తం ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఉంది కంపేర్ లార్జ్ లాగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద డిలీటింగ్. సో ఇక్కడ ఏం చేస్తుంది, కంపేర్ లార్జ్ లాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిలీటింగ్. సో డిలీట్ చేసే కంటే ముందు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోమని చెప్తుంది. సో దానికోసం మనం ఏం చేసాము, అన్ని ఫైల్స్ ని కూడా జిప్ లా కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ డిలీట్ ఆల్ ద ఎంటీ ఫైల్స్ ఇన్ ద టెంప్ లో డిలీట్ ఎంటీ ఫైల్స్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నాం. అలాగే క్లీన్ అప్ ద ఫైల్స్ ఓల్డర్ దాన్ 1 day. అలాగే నాకు ఏదైతే 1 dayకి అంటే ఏజ్ ఎక్కువ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏ కమాండ్ యూజ్ చేయాలి, ఫైండ్ /temp ఐఫన్ టైప్ ఫైల్ ఐఫన్ ఎం టైమ్ +1. +1 అంటే 1 day కంటే ఏజ్ ఉన్నవి, ప్లస్ -1 అంటే ఏజ్ తక్కువ ఉన్నాయి 24 hours. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ సినారియో సెక్యూరిటీ ఆడిట్స్. SUID ఇన్ ద సెన్స్ సెట్ యూజర్ ఐడి అనమాట. సో యూజర్ ఐడి సెట్ చేయడం. సో డ్యూరింగ్ ద సెక్యూరిటీ ఆడిట్స్ యూ నీడ్ టు ఫైండ్ ఆల్ యూజర్ ఐడి ఫైల్స్ ఆన్ ద సర్వర్. సో ఇది వచ్చేసి SUID ఫైల్ రన్ విత్ రూట్ ప్రివిలేజెస్ ఈవెన్ వెన్ ఎగ్జిక్యూటెడ్ బై ద రెగ్యులర్ యూజర్స్. ఇదే ఎలా రన్ చేయాలంటే విత్ రూట్ యూజర్ ప్రివిలేజెస్ మాత్రమే రన్ చేయాల్సి ఉంటుంది ఈ కమాండ్ ని. హ్యాకర్స్ ఎక్స్ప్లోర్ దీస్ ఫర్ ప్రివిలేజ్ ఎస్కలేషన్. దిస్ ఈస్ ద స్టాండర్డ్ చెక్లిస్ట్ ఐటమ్ ఫర్ ద CAS బెంచ్మార్క్ కంప్లైంట్స్. సో హ్యాకర్స్ కి దీని మీద ఎటువంటి అథారిటీ ఇవ్వకోకుండా మనం దీన్ని పర్ఫెక్ట్ గా కంట్రోల్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఎందుకు SUID ఫైల్స్ రన్ చేయాలి, సో దాన్ని ఎక్కడ రన్ చేయాలి, అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ సినారియో, థర్డ్ సినారియో ఏంటంటే ఆటోమేటెడ్ క్రాన్ జాబ్ క్లీనప్. సో ఈ క్రాన్ జాబ్ అంటే ఏంటి, క్రాన్ జాబ్ అంటే మనం ఒక జాబ్ ని షెడ్యూల్ చేస్తాం అనమాట. అంటే ఒక ఫైల్ రాస్తాము, ఆ ఫైల్ సపోజ్ మన దగ్గర ఫైల్స్ ఉన్నాయి. సో ఫైల్స్ ఉన్నాయి, సో నాకు 1 day బియాండ్ ఉన్న ఫైల్స్ ఎవ్రీ డే డిలీట్ అయిపోవాలి. రోజు కంటే ఎప్పుడైతే ఏజ్ వస్తుందో ఆ ఫైల్ అనేది నాకు డిలీట్ అయిపోవాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, క్రాన్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. సో క్రాన్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే రాసుకున్నామో అది ఎవ్రీ డే ట్రిగ్గర్ అయితే ఉంటుంది అనమాట. ట్రిగ్గర్ అయిపోయి క్లీనప్ క్రైటీరియా మొత్తం అది టేక్ కేర్ చేసుకుంటుంది. సో క్లీన్ చేస్తుంది అనమాట. ఓకే, క్రాన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెన్స్ వీఆర్ క్రియేటింగ్ ద జాబ్స్ బేస్డ్ ఆన్ ద టైం షెడ్యూలింగ్. టైం షెడ్యూల్ ప్రకారం జాబ్ రన్ అయిపోతా ఉంటుంది. మనం ఆ ఎక్స్ప్రెషన్స్ మనం డెవలప్ చేయాలి. ఏదైతే ఉన్నాయో మనకు కావాల్సిన
క్రైటీరియాని మనము డిజైన్ చేసుకుంటే బేస్డ్ ఆన్ ద కాన్ ఎక్స్ప్రెషన్ ప్రకారం అది డిలీట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి కాన్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది అనమాట. డే, సో మినిట్స్, సెకండ్స్, అవర్స్, మంత్, ఇయర్స్ అని చెప్పేసి. సో అవి మనం లేటర్ డిస్కస్ చేద్దాము. సో ఎక్స్ప్రెషన్స్ లోకి వెళ్ళిన తర్వాత సో జస్ట్ ఫైండ్ అనేది ఇందుకోసం యూజ్ చేస్తున్నాము. సో ఫైండ్ క్లియరా? ఫైండ్ వరకు క్లియరా? నెక్స్ట్ సెడ్. సెడ్ ఇన్ ద సెన్స్ స్ట్రీమ్ ఎడిటర్. సెడ్ ఇన్ ద సెన్స్ స్ట్రీమ్ ఎడిటర్. The sed command is the stream editor. It reads text input line by line. Then it reads text input in line by line. Sed editor ఏం చేస్తుందంట, ఫైల్ ని ఎలా రీడ్ చేస్తుంది? లైన్ బై లైన్. Applies transformation, suitable, delete, insert, print. So what we required. So we need to substitute the line, we need to delete the line, we need to insert the line, we need to print the line. What are the things we required, then we are able to do as act for the sed editor. Sed editor base చేసుకుని మనం చేస్తాము and outputs the result. Unlike a text editor, when you are open a file and manually change the text, sed process the file automatically and non-interactively. This makes it is the perfect for the scripting and CI/CD pipeline where you need to change the configuration file without any human intervention. So sed ని యూజ్ చేస్తారు, అది మెయిన్. సెడ్ అంటే ఇది అనమాట. సెడ్ ని ఎందుకోసం యూజ్ చేస్తాము? సో వీఆర్ అవాయిడింగ్ ద మాన్యువల్ చేంజెస్, వీఆర్ డోంట్ నీడ్ టు ఓపెన్ ద ఫైల్. So directly what we require to change the line or particular function, we are able to implement in the sed editor, then it will be triggered automatically based where exactly it will be exist. Okay na? Why do you use sed? So ఎందుకు యూజ్ చేస్తాము? CI/CD pipelines. So ఈ pipelines will automatically replace dow value with the production value during the deployment, configuration management, Kubernetes, data cleanings, log processing, infrastructure as a code. సో ఇవన్నిట్లో కూడా యూజ్ చేస్తాం సెడ్ ఎడిటర్ ని. ఎందుకోసం యూజ్ చేస్తాము? సెడ్ అనేది మనం ఎనీ లైక్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎనీ పాయింట్ ఆఫ్ ఫైల్, రైట్? ఎప్పుడైతే మనకి కోడ్ ఫైల్స్ వస్తాయో కోడ్ ఫైల్స్ ఏం చేయాలనుకున్నా కూడా యూజింగ్ ఆఫ్ ద సెడ్ అనమాట. సో సెడ్ అనే ఆపరేషన్ ద్వారా మనం చేయొచ్చు. కోర్ సింటాక్స్, సెడ్కి ఎలా సింటాక్స్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది సెడ్కి. సెడ్ -s, so in single quote, find pattern, replace pattern, flags, file, ఏ ఫైల్ చేయాలనుకున్నా అది. సో సెడ్ అనేది ఇందుకోసం సబ్స్టిట్యూట్. ఎస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి మాట్లాడుకుంటే ఎస్ అంటే ఏంటి? సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్ ఉందో ఆ ఓల్డ్ ప్యాటర్న్ ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఓకేనా? ఇది సబ్స్టిట్యూట్ కావాలి. ఈ పర్టికులర్ వర్డ్ అనేది నాకు ఫైండ్ ద రీప్లేస్. నెక్స్ట్ ఫార్వర్డ్ స్లాష్. డిలీమీటర్ ఎందుకు యూజ్ చేస్తాము? యూ కెన్ యూజ్ ఎనీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కోసం యూజ్ చేసుకుంటాం. జీ గ్లోబల్ ఫ్లాగ్ అనమాట. సో రీప్లేస్ ఆల్ అకరెన్సెస్ ఆన్ ఈచ్ లైన్. సో ఇది ఎక్కడెక్కడ, సో ఒకే లైన్ లో ఎన్నిసార్లు ఈ వర్డ్ వచ్చినా సరే అన్నిసార్లు మనము రీప్లేస్ చేయాలంటే ఎస్జీ యూజ్ చేసుకుంటాం. అదే ఎస్ఐ ఇన్ ద సెన్స్ కేస్ సెన్సిటివ్ ఫ్లాగ్ కోసం. -i ఇన్ ద సెన్స్ ఎడిట్ ఫైల్ ఇన్ ఎ ప్లేస్, సేవ్ చేంజెస్ ఇన్ ద ఫైల్ అనమాట. ఈ విధంగా. సో ఎందుకోసం? ఓన్లీ ప్యాటర్న్, ఫైల్ నాట్ చేంజ్. సో ప్యాటర్న్ ఫైండ్ చేసుకోవడం కోసము. నెక్స్ట్ ఫైల్ ఈస్ చేంజ్ పర్మనెంట్లీ. సో పర్మనెంట్ గా చేంజ్ చేసుకోవడం కోసము. నెక్స్ట్ ఫైల్ చేంజ్ ప్లస్ బ్యాకప్ సేవ్డ్ యాస్. సో ఫైల్ చేంజ్ అవ్వడం అండ్ బ్యాకప్ కూడా తీసుకోవడం కోసం. ఓకేనా? అంటే బ్యాకప్ అంటే ఆ లైన్ పర్టికులర్ అయిన కామెంట్ లో ఉంటుంది, నెక్స్ట్ లైన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఆల్ ఇంపార్టెంట్ కమాండ్స్. ఇక్కడ ఆల్ ఇంపార్టెంట్ కమాండ్స్ ఏమున్నాయి మనకి? సెడ్ లో వచ్చేసి మనకి రీప్లేస్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద వర్డ్. సో ఓన్లీ ఫస్ట్ అకరెన్స్ ఇది. అదే జి అని ఇచ్చామంటే రీప్లేస్ ఆల్ ద అకరెన్స్ ఆన్ ద ఈచ్ లైన్ గ్లోబల్. అంటే ఆ ఫైల్ ఎంటైర్ ఫైల్ లో మొత్తం చేంజ్ అయిపోతుంది. సో సెడ్ -i ఎప్పుడైతే లైక్ SABG అని ఇచ్చామనుకోండి, సేవ్ చేంజెస్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఫైల్. నెక్స్ట్ ఎందుకు సెడ్ -i బ్యాక్ ఆఫ్ SB. సో ఇన్ ప్లేస్ క్రియేట్ ద బ్యాకప్ ఫైల్. బ్యాక్ ఇన్ ద సెన్స్ బ్యాకప్ ఫైల్ కూడా క్రియేట్ చేయమని చెప్తాను. నెక్స్ట్
సెడ్ ఇచ్చేసి దెన్ గో టు ద ప్యాటర్న్ ఐఫన్ డిలీట్ అని ఇచ్చి అండ్ డి అని ఇస్తే డిలీట్ ఆల్ ద లైన్ కంటైన్ ద ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ తో ఏదైతే ఓడిచ్చామో ఆ ఓడితో ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆ ఫైల్లో అన్ని లైన్స్ కూడా డిలీట్ అయిపోవాలి. నెక్స్ట్ సెడ్ in the sense cap and dollar. So delete all the blank empty lines. సో ఏవైతే బ్లాంక్ ఎంటీ లైన్స్ ఉంటాయో దానికోసం ఏం యూజ్ చేస్తున్నాము, క్యాప్ అండ్ డాలర్. ఓకేనా, క్యాప్ అండ్ డాలర్ అంటే ఎంటీ లైన్స్, సో ఎంటీ బ్లాంక్స్ అన్నమాట. ఆల్ బ్లాంక్ విత్ ఎంటీ లైన్స్. నెక్స్ట్ క్యాప్ యాష్. సో డిలీట్ ఆల్ ద కామెంట్ లైన్స్, ఏవైతే కామెంట్ లైన్ యాష్ తో ఉన్నాయో వాటన్నిటిని డిలీట్ చేసేమని చెప్తున్నాము. సెడ్ ఐకాన్ ఎన్ 5,10p. సో 5,10p అంటే ఓన్లీ ప్రింట్ ఓన్లీ లైన్ 5 to 10. సో ఇప్పుడు నాకు పర్టికులర్ ఓ ఫైల్ ఉంది, ఆ ఫైల్లో నాకు లైన్ నెంబర్ 10 to 20 ప్రింట్ కావాలి. నాకు ఫైల్లో లైక్ 300 to 305 వరకు ప్రింట్ కావాలి. ఫైల్లో నాకు 1000 to 1010 ప్రింట్ కావాలి. సో అటువంటి టైంలో వీ కెన్ హెల్ప్ ద కమాండ్ యాజ్ అని సెడ్ అనమాట. సో సెడ్ యూస్ చేసుకుని సెడ్ ఐఫన్ ఎన్ 5,10p ఈ రెండింటి మధ్య కామా పెట్టండి. ఈ రెండింటిలో ఉన్న లైన్స్ అన్ని ప్రింట్ అవుతాయి. సెడ్ 5s ఓల్డ్ న్యూ. సో రీప్లేస్ ద ఓన్లీ 5 లైన్స్. ఇక్కడ 5 లైన్స్ మాత్రమే, 5 లైన్స్ లో ఏదైతే ఓల్డ్ ఉందో సో దాన్ని మనం న్యూగా ఏదైతే మన మ్యాచింగ్ క్రైటీరియా ఉందో, సపోజ్ ఇది క్రికెట్ ఓల్డ్. సో నౌ ఇట్ ఈస్ టెస్ట్ ఈజ్ ఓల్డ్, లైక్ టెస్ట్ క్రికెట్ ఈజ్ ఓల్డ్, T20 ఈజ్ న్యూ అనమాట. అంటే ఈ 5 లైన్స్ లో ఎక్కడైతే టెస్ట్ క్రికెట్ ఉందో అక్కడ అన్ని 5 లైన్స్ లో T20 అనే క్రికెట్ రీప్లేస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10,20s A, B. సో రీప్లేస్ ఆన్ లైన్ 10 through 20 ఓన్లీ. సో 10 to 20 లైన్స్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. సో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక ఫైల్ తీసుకొని లాగ్ ఫైల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. పక్కన రాసుకొని రిజల్ట్ రాసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏం మాట్లాడుకోవాలి మనం, టైం సినారియో ఏంటి, CI/CD డిప్లాయ్మెంట్ పైప్లైన్ ఆటోమేటిక్లీ అప్డేట్ కాన్ఫిగ్ ఫ్లై డ్యూరింగ్ ద గిటబ్ యాక్షన్ డిప్లాయ్మెంట్. సో యువర్ అప్లికేషన్ యాజ్ సింగిల్ కాన్ఫిగ్, మీ అప్లికేషన్ ఫైల్లో వచ్చేసి సింగిల్ కాన్ఫిగ్ ఫైల్ అన్ని ఎన్విరాన్మెంట్ కూడా ఒకే సింగిల్ ఫైల్ యూజ్ చేస్తున్నారు. When deploying to the production, to GitHub action pipeline must automatically replace the dev database host, ports, API endpoints under the Docker image test. This must happen with the zero human intervention. సో అలాంటప్పుడు మనం అన్ని ఫైల్లోకి వెళ్ళి చేంజ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ కమాండ్ ఇచ్చేస్తే దిస్ కమాండ్ ఇట్ విల్ బి టేక్ అండ్ రీప్లేస్ విత్ ద ఆల్ దోస్ థింగ్స్. సో ఎలా చేస్తుంది, సెడ్ ఐఫన్ బ్యాకప్ అవుట్ తీసుకుంది, db host equal to localhost, db host equal to prod.db company.ipon.env అనే ఫైల్లో రీప్లేస్ చేస్తుంది అనమాట. రీప్లేస్ dev db పోర్ట్ విత్ ద ప్రొడక్షన్ పోర్ట్. సో అది ఎలా చేయాలి. అలాగే చేంజ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ dev to ప్రొడక్షన్ కి ఎలా చేంజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా విత్ హెల్ప్ ఆఫ్ సెడ్ ఎడిటర్ ద్వారా మనం చేయొచ్చు. సో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆల్రెడీ టెక్స్ట్ ఇచ్చాము. సో ఇది ఎందుకోసం యూజ్ చేస్తారు, దాని శాంపుల్ కమాండ్ ఇచ్చాము. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మీకు ఏమైనా కష్టమా, నేర్చుకుని ఎగ్జిక్యూట్ చేయడం. సో కమాండ్ కూడా నేను ఇచ్చిస్తాను, జస్ట్ మీరు అది లెర్న్ చేసుకోవడమే మీరు చేయాల్సిన పని. అవుట్పుట్ రాసుకోవడం, వచ్చినప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అయిందో చూసుకోవడం. నెక్స్ట్ కమింగ్ టు ద, ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసాము, ఇన్ ద స్పాన్ ఆఫ్ పీరియడ్ వి కంప్లీటెడ్ grep అండ్ ఫైండ్ అండ్ సెట్. సో వాట్ ఈస్ ద రియల్ యూస్ కేస్ కూడా మనం చూసాం. ఇప్పుడు మీకు క్లియర్ గా grep అంటే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారా, ఫైండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏదైనా అడిగితే మీరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారా, సెడ్ అడిగితే చేయగలుగుతారా. సో నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ టాప్. సో వాట్ ఈస్ టాప్? ద టాప్ కమాండ్ ప్రొవైడ్ ఏ రియల్ టైమ్ డైనమిక్ వ్యూ ఆఫ్ ద రన్నింగ్ సిస్టమ్ షోయింగ్ CPU usage, memory usage, so load average, running processes and their resources consumptions. It updates every few seconds and is the first command any DevOps engineer run when the server is performing poorly. సో ఎప్పుడైతే మన సర్వర్ స్లోగా ఉంటే డెవలప్స్ ఇంజిన్ చేసే ఫస్ట్ కమాండ్ ఏంటంటే టాప్. సో దీంట్లో ఈ టాప్ కమాండ్ చేస్తే ఏం చేస్తుందంట, వాడికి CPU usage, memory usage,
load average, running processors. So think of it all task manager for the Linux. ఇది ఎలా మనకి విండోస్ లో టాస్క్ మేనేజర్ మనకి లైనక్స్ లో టాప్ కమాండ్ అన్నమాట. బట్ రన్నింగ్ డైరెక్ట్లీ ఇన్ ద టెర్మినల్ విత్ మచ్ మోర్ డీటెయిల్. ఓకే, వై డూ యూ యూజ్ ద టాప్ కమాండ్? సో సర్వర్ ఈ స్లో. సో ఎందుకు స్లో అయింది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు, సో అలాగే అవుట్ ఆఫ్ ఓఎం. సో ఓఎం ఇన్ ద సెన్స్ అవుట్ ఆఫ్ మెమరీ. సో అవుట్ ఆఫ్ మెమరీ ఇష్యూ వచ్చినప్పుడు లోడ్ యావరేజ్. సో అలాగే ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్ వెయిట్ అన్నమాట. సో వీటి గురించి తెలుసుకోవాలంటే వీ కెన్ యూజ్ ద టాప్ కమాండ్. సో రీడింగ్ ద టాప్ అవుట్పుట్ లైక్ ఏమేమి వస్తాయని చెప్పాము ఇక్కడ, సిపియు. సో ఇక్కడ ఏముంది, ఫీల్డ్ ఏముంది, మీనింగ్ ఏముంది, వాట్ టు లుక్ ఫర్. సో లోడ్ యావరేజ్ 3.42 or 2.91, 2.45 అన్నప్పుడు CPU load over 1 minute, 5 minute and 15 minute. If greater than number of CPU cores equal to server overload. సో అలా అయినప్పుడు నెక్స్ట్ యూజర్స్, సిస్టమ్స్, ఐడియల్, వెయిట్, అలాగే రెసిడెంట్, వర్చువల్ స్టేట్. సో ఇవన్నీ టాప్ లో పార్ట్స్ అన్నమాట. సో ఈ కమాండ్ ఉన్నప్పుడు సిపి యూజ్డ్ బై ద యూజర్ ప్రాసెసర్. ఇది దీని మీనింగ్ ఏంటంటే సిపి యూజ్డ్ బై ద కెర్నల్. ఇది ఉన్నప్పుడు సో పర్సంటేజ్ ఆఫ్ సిపియు డూయింగ్ నథింగ్. సో ఇది ఉన్నప్పుడు సిపియు వెయిటింగ్ ఫర్ ద డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్ కంప్లీట్. సో ఒక్కొక్క దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇంటరాక్టివ్ కీ ఇన్సైడ్ ద టాప్. సో టాప్ లో ఉన్న కీ ఇన్సైడ్స్ ఏంటి అంటే PMKLUQ అంటే క్విట్. సో ఆ టాప్ తో మనం సో టాప్ లోకి వెళ్ళినప్పుడు పి ప్రెస్ చేసాం అనుకోండి, సార్ట్ బై సిపియు యూసేజ్. సో సార్టింగ్ అవుతుంది అనమాట సిపియు యూసేజ్ అనేది. ఎం ప్రెస్ చేసాం అనుకోండి, సార్ట్ బై మెమరీ యూసేజ్ డిస్ప్లే అవుతుంది. కే కిల్ అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఎల్ ఇన్ ద సెన్స్ టోగల్ పర్ ప్రీ కోర్ సిపియు స్టేట్స్. సో యూ అనేది ఫైల్ బై యూజర్ నేమ్, ఫిల్టర్ బై యూజర్ నేమ్, క్యూ ఇన్ ద సెన్స్ టాప్ నుంచి బయటకు రావడం కోసం, హెచ్ఏమో హెల్ప్ కోసం, జెడ్ ఏమో కలర్ గ్రేడింగ్, టీ ఇన్ ద సెన్స్ సిపియు స్టేట్ డిస్ప్లే, ఎం ఇన్ ద సెన్స్ మెమరీ స్టేట్ డిస్ప్లే. ఓకేనా, ఈ స్మాల్ విల్ క్యాప్స్ మానిటర్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది, క్యాప్స్ చేసినప్పుడు వన్ టైప్ ఆఫ్ రిజల్ట్ మనకు అనేది గ్యాదర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సర్వర్ స్లోనెస్ ఇన్వెస్టిగేషన్. ఎప్పుడైతే సర్వర్ స్లోగా ఉందో మనం ఏం చేస్తాము, అప్లికేషన్ రెస్పాన్స్ టైం ఈస్ 30 seconds. ఐడెంటిఫై ద బాటిల్ నెక్. Users are reporting the web application. It is timing out. Response time jumped from 2000 milliseconds to 30 seconds. So your SSH server and immediately run the top diagnose. Then we need to find top. ఎప్పుడైతే టాప్ చేసామో లోడ్ యావరేజ్ అవన్నీ డిస్ప్లే అవుతాయి మనకి. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. సో ఇక్కడ చెప్పారు కదా, ప్రెస్ M టు స్విచ్ ద మెమరీ సార్ట్, దెన్ చెక్ ఇఫ్ ద థ్రెడ్ ఇష్యూ ఫర్ కోర్ బ్రేక్ డౌన్. సో నెక్స్ట్ ప్రెస్ 1 టు ఎక్స్పాండ్ ఫ్రీ కోర్ స్టేట్. సో ఏం చేయాలి, సో సర్వర్ స్లోగా ఉన్నప్పుడు ఏం చేయాలి, టాప్ కొట్టిన తర్వాత ఈ స్టెప్స్. ఫస్ట్ ఏమో టాప్ కొడతాము. సో స్టెప్ 2 వచ్చేసేమో ప్రెస్ క్యాపిటల్ M కొడతాము. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చెక్ ఇఫ్ ద థ్రెడ్ ఇష్యూ ఇన్ ద ఫ్రీ కోర్ బాటిల్ నెక్ అనేది చెక్ చేసుకుంటాము. ప్రెస్ 1 చేస్తాము. నెక్స్ట్ నో ఇంటరాక్టివ్ వర్షన్ ఫర్ ద స్క్రిప్ట్ అండ్ మానిటరింగ్. సో అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ టాప్ -B ఇది ఎందుకు, వన్ స్నాప్ షాట్ ఆన్ ఇంటరాక్టివ్, నో ఇంటరాక్టివ్. సో అలాగే మానిటర్ స్పెసిఫిక్ PID, ఆ మానిటర్ చేయాలనుకుంటే ఎలా చేయాలి. నెక్స్ట్ హెడ్ అండ్ టైల్. సో ఇవి సింపుల్ గానే ఉంటాయి. వాట్ ఆర్ ద హెడ్ అండ్ టైల్ ఇన్ ద సెన్స్ దేర్ ఆర్ commands, two commands controlled with a part of the file you read. So head in the sense read the first n lines of the first n line of the file used to inspect file format, header, config structure. Tail in the sense like reads the last n line of the file used to see the recent log entries, latest errors. Tail -F in the sense follows the in real time. So new lines are printed as they are written. This is the most important log monitor command in the DevOps. So a command important command ఎందుకని tail F
New lines are printed as they are written. Next, and all the important flags ఏమేమి ఉంటాయి ఫ్లాగ్స్ లో ఐపన్ ఏంటంటే సో ఇన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. మామూలుగా హెడ్ అని ఇచ్చామనుకోండి ఓన్లీ 10 లైన్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. సో హెడ్ ఫైల్ నేమ్ ఇచ్చామంటే ఫస్ట్ 10 లైన్స్ ప్రింట్ అవుతాయి. లేదు హెడ్ ఐపన్ ఎన్ 50 అని ఇస్తే 50 లైన్స్. సో ఐపన్ సి అని ఇచ్చామంటే సో ద ఫస్ట్ బైట్ సైజ్ అన్నమాట. సో సైజ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఐపన్ ఎల్ అన్న ఆల్. సో ఇదంతా కౌంట్ మార్కింగ్. టైల్ కూడా సిమిలర్. ఇప్పుడు ఎలా హెడ్ అయితే దానికి రివర్స్ ఇది. టైల్ ఏమో టాప్ అయితే టైల్ అయితే రివర్స్ అన్నమాట. ఓకే. రియల్ టైం live development monitoring. So monitoring applications start up in the real time during the deployment. So you have triggered a new deployment from the Jenkins. The application is starting up. You must watch the logs or real time to catch any startup error is immediately the port conflicts, database connections failure, missing environment variable before uses are affected. సో ఎప్పుడైతే మనం డిప్లాయ్మెంట్ చేసామో డిప్లాయ్మెంట్ అవుతున్నప్పుడు ఈ కమాండ్ యూజ్ చేసామంటే వీఆర్ ఏబుల్ టు ఫైండ్ సో ఎనీ ఎర్రర్ విల్ బి అక్కడ అన్నట్టు ఇట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద కన్సోల్ లెవెల్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు దీనిలో చూసుకుంటే ఎలా చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చాను. సో ఇవన్నీ మీకు ఉంది ఆల్రెడీ వేర్ లాగ్ ఐపన్ యాప్ అనేది ఉంది, దాంట్లో అప్లికేషన్ డాట్ లాగ్ ఉంది. సో వీటిలోకి వెళ్ళి చేయండి. ఓకే. ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయండి వాటిలో లొకేషన్కి వెళ్ళి. నెక్స్ట్ Linux file permissions. So Linux file permissions already we discussed, right? What are the file permissions we see it? Every file and directory in Linux has ownership and permissions bits that control who can read, write, and execute. This is the foundation of Linux security. Incorrect permissions are the case one. Application failures after the deployment, permission denied, error, web server not serving files, application cannot write the logs directly. So దీనికోసం ఏం స్టెప్స్ చేయాలని చెప్పాం. ఫస్ట్ ls-a where html configured php అనే ఒక ఫైల్ ని జనరేట్ చేసాము. దాంట్లో సమ్ డేటా అనేది ప్లేస్ చేసాము. లేటర్ ఏం చేసామంటే సమ్ దానికి ఒక లైక్ లింక్ సిస్టమ్ లింక్ అనేది జనరేట్ చేసాము. సో పర్మిషన్ చూస్తే ఓనర్షిప్ పర్మిషన్స్ రీడ్ రైట్ ఇచ్చాము. అలాగే గ్రూప్ పర్మిషన్స్ ఓన్లీ రీడ్ ఇచ్చాము. అదే విధంగా అదర్స్ కి వచ్చేసి నో పర్మిషన్స్, ఏం పర్మిషన్స్ ఇవ్వలేదు. రీడ్ కి వచ్చేసి 4, రైట్ కి వచ్చేసి 2, ఎగ్జిక్యూటివ్ కి 1 అని చెప్పుకున్నాము. అలాగే రీడ్ రైట్ కి 6. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము వీటి గురించి. నెక్స్ట్ కామన్ ప్రొడక్షన్ పర్మిషన్ వాల్యూస్. Productions all, so like user level of full permissions, double fine read execute. So we ఎందుకు యూస్ చేస్తాం పర్మిషన్, యూజ్ కేసు, why this value, సో ఎందుకు ఆ వాల్యూ వచ్చింది అనేది. ఇది వచ్చేసి mod కమాండ్. నెక్స్ట్ ch own in the sense ownership we need to change. Next chrp, so ch in the regular expressions, ch own అనేది కూడా ఇక్కడ ఉంది. సో ఎందుకు ఓన్ యూస్ చేస్తాము అని చెప్పేసి. సో చేంజ్ chrp చేంజెస్ ఓన్లీ ద గ్రూప్. సో గ్రూప్ కి సంబంధించిన పర్మిషన్ చేంజ్ చేయాలంటే దెన్ వీ కెన్ యూజ్ ద చేంజ్ గ్రూప్. సో ch గ్రూప్ అన్నమాట. సో ch గ్రూప్. నెక్స్ట్ సో వెబ్ అప్లికేషన్ పర్మిషన్స్. సో ఇది ఒకసారి చెక్ చేయండి. సో స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. సో ఫైండ్ అండ్ etc ఆల్ దిస్ కమ్ టుగెదర్. సో నెక్స్ట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కమాండ్ ఏంటి, ch ఆర్టర్. సో ch attributes అనమాట. ch ఆర్టర్ అంటే ch attributes which is ch arts. The ch arts commonly change file attributes. Arter in the sense attributes అనమాట. Attributes at the file system level below all the traditional Unix permission permission system. So this most powerful attribute plus I immutable. So when the file has been immutable attribute set, no operation can modify, delete, rename. Already చెప్పింది కదా మనం ఒక ఫైల్ కి లైక్ సమ్ బౌండరీ సెట్ చేయాలంటే ఎలా. సో నా ఫైల్ ని ఎవరు లైక్ మోడిఫై చేయొద్దు, డిలీట్ చేయొద్దు, రీనేమ్ చేయొద్దు, క్రియేట్ చేయొద్దు,
సో ఇలాంటివన్నీ చేయాలంటే దాన్ని యూజ్ ద కమాండ్ is a ch attributes. So why do you use the attribute? Standard Linux permission chmod can still override with the so root and a person then override చేయొచ్చు. So but even if you are set the file to 444 read only, root can be still delete it. సో అలాగే మనం 444 ఇచ్చినా కూడా సో రూట్ యూజర్ ఏం చేస్తాడంటే డిలీట్ చేస్తాడు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, క్యాప్ అట్రిబ్యూట్ ch అట్రిబ్యూట్ ప్లస్ I ఇచ్చామంటే ప్రొటెక్టెడ్ బియాండ్ ద పర్మిషన్స్. యాక్సిడెంట్ ప్రివెంటేషన్. సో యాక్సిడెంట్ ప్రివెంటేషన్ అంటే ఏంటి? ప్రివెంటేషన్ అంటే యాక్సిడెంటల్ గా డిలీట్ చేసినప్పుడు ఎటువంటి యాక్సెస్ ఇవ్వకుండా ఉంటే దాన్ని యాక్సిడెంట్ ప్రివెంటేషన్ అని చెప్తారు. సో జూనియర్ డెవాప్స్ development team or automation script cannot accidentally delete critical conflicts. So ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్స్ ని డిలీట్ చేయకుండా ఉండాలంటే then we can use for the prevention. నెక్స్ట్ ప్రొటెక్షన్ కోసం కూడా యూజ్ చేస్తాం. సో అలాగే ఆడిట్ లాగ్ ఇంటిగ్రిటీ కోసం యూజ్ చేస్తాము. కాన్ఫ్లిక్ట్ ప్రివెంటేషన్ కోసం కూడా మనం ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ కమాండ్, ఈ అట్రిబ్యూట్, ఈ ఎఫెక్ట్. సో ఎప్పుడైతే మనము ch అట్రిబ్యూట్ ప్లస్ -i ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఇమ్యూటబుల్ అనమాట. కెనాట్ బి మోడిఫైడ్, డిలీట్, రీనేమ్ ఆర్ లింక్డ్ ఈవెన్ బై ద రూట్ యూజర్ అయినా సరే. ఎప్పుడైతే మనం ఈ ఫైల్ ని ఇలా క్రియేట్ చేసామో రూట్ యూజర్ కూడా ఇంకా దాన్ని ఏం చేయలేడు. సో ఇఫ్ యూ గివ్ ద ch attributes -i ఫైల్ నేమ్ remove immutable. So means remove the immutable flag to allow the changes. Next, ఎవరికి? రూట్ కి. సో ch attribute ప్లస్ a ఫైల్. సో అపెండ్ ఉంది అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ ఫైల్ మనం ఇలా క్రియేట్ చేసామో సో మనము అపెండ్ కి అలవెన్స్ ఇచ్చినట్టు అనమాట. అలాగే -a చేసామంటే సో రిమూవ్ ద అపెండ్ రిస్ట్రిక్షన్స్. s ఇచ్చామంటే సెక్యూర్ డిలీట్. అలాగే +u ఇచ్చినామంటే అన్డిలీటబుల్. సో +c ఇచ్చామంటే కంప్రెస్. సో వెన్ డిలీట్ డేటా ఈజ్ సేవ్డ్ ఫర్ ద లేటర్ రికవరీ. సో సేవ్ అవుతుంది, మనం దాన్ని రికవర్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనము స్ట్రక్చర్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ప్రతిదానికి వెళ్ళాలి, చూడాలి, ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ప్రొటెక్ట్ క్రిటికల్ ప్రొడక్షన్ ఫైల్. సో ఇప్పుడు మనకు ప్రొడక్షన్ లో ఫైల్ ఉంది, దాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాము. సో దానికోసం ప్రొటెక్షన్ ఎలా ఎనేబుల్ చేస్తున్నాము ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. సో పర్టికులర్ థింగ్ ఏంటి, దానికి కావాల్సిన సంబంధించిన కమాండ్ ఏంటి, ఇలా చేస్తే ఏం అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో క్లియరా? ఐడెంటిఫై ద రికవరీ ఇంకోటి ఉంది కదా, మొత్తం 9 సెగ్మెంట్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనం 8th సెగ్మెంట్ లో ఉన్నాం. సో 8th సెగ్మెంట్ లో ఏముంది ఇప్పుడు మనం? సో సరే ఇప్పుడు 8th సెగ్మెంట్ లో ఉన్నాం కదా. 7 సెగ్మెంట్స్ ఏం చెప్పుకున్నాం చెప్పండి. ఫస్ట్ సెగ్మెంట్, సెకండ్, నెక్స్ట్, ఫోర్త్, నెక్స్ట్, నెక్స్ట్, attributes, ch attributes. Next ఇప్పుడు 8th segment delete file recovery. So how file deletion work in the Linux? So ఎప్పుడైతే మనము when you run remove command, Linux does not immediately erase the file data from disk. ఎప్పుడైతే రిమూవ్ ఫైల్ చేసామో డేటా అనేది ఇమీడియట్ గా అరైజ్ చేయదంట. సో డిస్క్ నుంచి ఇట్ రిమూవ్ ద డైరెక్టరీ. సో ఏమి డిలీట్ చేస్తుంది? జస్ట్ ఆ ఎంట్రీని మాత్రమే డిలీట్ చేస్తుందంట. సో డేటాని డిలీట్ చేయకుండా ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఎంట్రీ అవుతుందో ఆ ఎంట్రీని మాత్రం డిలీట్ చేస్తుంది. అండ్ మేక్స్ ద డిస్క్ బ్లాక్స్ ఆర్ అవైలబుల్. ఆ డేటా అనేది డిస్క్ బ్లాక్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? సో ద యాక్చువల్ డేటా రిమైన్స్ ఆన్ ద డిస్క్ అంటిల్ దోస్ బ్లాక్స్ ఆర్ ఓవర్ రిటెన్ బై ద న్యూ డేటా. సో ఎప్పుడైతే న్యూ డేటా ఓవర్ రిటెన్ కావాలో అప్పుడు వరకు ఆ ఓల్డ్ డేటా అనేది ఎగ్జిస్టింగ్ గానే ఉంటుంది. ఓకేనా?